జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏఈ నాగరాజ్ గౌడ్ పత్రికా విలేకరుల సమావేశంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దళిత సంక్షేమ సంఘం నాయకులు, తర్వాత సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆర్గనైజర్ మధుశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా గురపల్లె ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు నాగరాజు గారు, తర్వాత బీసీ వాల్మీకి సంఘం నాయకులు నాగేంద్ర గారు, శాంతిరాజు గారు, యువజన నాయకులు శాంతిరాజు గారు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆప్కాస్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగ యువతులకు ఉద్యోగాలు కల్పించారు. దాంట్లో మున్సిపల్ డిపార్ట్మెంటు, పాకి పని వారు, తర్వాత రకరకాల పనుల వాళ్ళను ఉద్యోగాలకు తీసుకొని దాంట్లో వాళ్ళతో పని చేయించుకుంటూ వచ్చినారు. కరోనా టైంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా వాళ్ళు విధి నిర్వహణలో కరోనా టైంలో ఎంతోమంది వేలాది మంది మలమూత్రాలు, తర్వాత విసర్జన, కరోనా పేషెంట్ల ఉచ్చ, తర్వాత మరుగు, ఇటువంటివి అన్నీ కూడా తీసేసి వాళ్ళ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సైనికుల మాదిరిగా మున్సిపల్ డిపార్ట్మెంటు, ఇతరత ఆర్డీఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఇతరత డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ ఆప్కాస్ దినసరి వేతన ఉద్యోగులు ఎంతో పనిచేసి సేవలు అందించారు. తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఉన్న ఉద్యోగులకు పర్మనెంట్ చేసినారు. ఈ రాష్ట్రంలో కూడా ఆప్కాస్ ద్వారా పనిచేసే నిరుద్యోగులను వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తక్కువ జీతంతో ఎక్కువ పనులు చేసి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పాకి పనివారు, మురికి పనివారు, తర్వాత మున్సిపల్ సిబ్బంది, కాలువలూరు చేతులు, తర్వాత చెత్త చెదారాన్ని తీసుకుపోయి ట్రాక్టర్లో పనిచేస్తారు, ఆఫీసులో పనిచేస్తారు, ఎన్నో రకాల ఉద్యోగులకు జీతభత్యాలు పెంచుతూ వాళ్ళను రెగ్యులరైజ్గా ఎంపిక చేయాలని చెప్పి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆప్కాస్ ఉద్యోగులకు పర్మనెంట్ చేయకపోతే దీనిపై మేము జాతీయ స్థాయిలో బీసీ సంక్షేమ సంఘం ద్వారా పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి మాకు తోడుగా సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మధుశేఖర్ గారు కూడా ఈ సందర్భంగా మద్దతు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆప్కాస్ సోదరులను పర్మనెంట్ చేసే విషయంలో ఖచ్చితంగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో చిన్న పిల్లోడు మలమూత్రాలు కూర్చుంటే మనం తీసేయలేము. అట్లాంటిది ఇతరులు వ్యాధిగ్రస్తులు అంటూ ముట్లైన వాళ్ళ నీళ్లు, తర్వాత వాళ్ళు ప్యాడ్లు, తర్వాత ఎన్నో రకాల మురికిని పారదోలుతూ మురికిని ఎత్తేసే పాకి పని వారిని పర్మనెంట్ చేయకపోవడము ఎంతో బాధాకరము. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆప్కాస్లో పనిచేసే ప్రతి ఉద్యోగిని పర్మనెంట్ ఉద్యోగిగా ఎంపిక చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాగేంద్ర గారికి, తర్వాత ఈ ముఖ్య అతిథి మధుశేఖర్ గారికి, నాగరాజు గారికి, శాంతిరాజు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో దళిత బడుగు బలహీన వర్గాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను కూడా మేము తిప్పికొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర హోంమంత్రి గారు కూడా ఒక దళిత మహిళా హోంమంత్రి అయింది కూడా మహిళలకు జరుగుతున్న అన్యాయంలో ఎటువంటి ఇది కూడా చేయడం లేదు. శిశువుల హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ విషయంలో హోంమంత్రి గారు చర్య తీసుకొని వెంటనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.